నక్షత్ర గమనానికి, కొంగొత్త ఆశలకు, ఆలోచనలకు నాంది ఉగాది. తెలుగు సంవత్సరానికి ఆదిగా చైత్రశుద్ధ పాడ్యమి నాడు షడ్రుచుల సమ్మేళనంతో, నూతన పంచాంగ శ్రవణంతో తెలుగు సంప్రదాయంలో జరుపుకునే ఉగాదికి పురాణ దేవతలు శ్రీరాముడికి, శ్రీకృష్ణుడికి సంబంధం ఉందా? సృష్టి ప్రారంభ దినంగా ఉగాదిని ఎందుకు భావిస్తారు వంటి ఉగాదికి సంబంధించిన చాలా మందికి తెలియని విషయాలను, పురాతన వైశిష్ట్యాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు హిడెన్ ఫోల్డర్. నూతన పనులకు శ్రీకారం చుట్టే తెలుగువారి కొత్త పండగ ఉగాది. ఈ పర్వదినం నాడు ఎటువంటి కార్యక్రమం చేపట్టినా శుభం కలుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. అలాంటి ఉగాది పండగకు పురాణాల్లో విశిష్టమైన స్థానం ఉంది. ఒకనాడు సోమకుడు అనే శక్తివంతమైన రాక్షసుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి గొప్ప శక్తిని సంపాదించాడు. తర్వాత విపరీతమైన గర్వంతో దేవతల పట్ల ద్వేషం పెంచుకుని వేదాల సృష్టికర్త బ్రహ్మదేవుని నుంచి వాటిని దొంగిలించి సముద్ర గర్భంలో దాచేశాడు. దాంతో యజ్ఞయాగాలు నిలిచిపోయాయి. దేవతల శక్తి క్షీణించసాగింది. ధర్మం గతి తప్పి రాక్షసుల అరాచకాలు పెరిగిపోయాయి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంగా అవతరించి సముద్రంలోకి వెళ్లి సోమకుడితో ఘోరమైన యుద్ధం చేసి అతన్ని సంహరించాడు. వేదాలను బ్రహ్మదేవుడికి చైత్రశుక్ల పాడ్యమి నాడు అప్పగించి ధర్మాన్ని పునఃస్థాపించాడు. అందువల్ల ఈ పవిత్రమైన రోజును ఉగాదిగా జరుపుకుంటున్నట్లు పండితుల విశ్వాసం. మరో కథనం ప్రకారం త్రేతాయుగం నాటి రామాయణం ప్రకారం రావణుణ్ణి సంహరించి సీతా సమేతుడైన రాముడు 14 సంవత్సరాల వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వస్తాడు. కోసల దేశ ప్రజలంతా ఉత్సాహంగా వారిని స్వాగతించడానికి ఎదురు చూస్తూ ఉంటారు. పితృవాక్య పరిపాలకుడిగా నిలిచిన శ్రీరాముడు ధర్మాన్ని స్థాపించేందుకు మళ్లీ రాజ్యాధినేతగా పట్టాభిషిక్తుడవుతాడు. ఆ శుభముహూర్తమే చైత్ర శుక్ల పాడ్యమి. అందువల్లే ధర్మపాలన ప్రారంభమైన ఆ రోజునే ఉగాదిగా జరుపుకుంటున్నట్లు పురాణ కథనాలు చెబుతున్నాయి. కాబట్టి ఉగాది పండుగను ధర్మ విజయం, సత్యస్థాపన మరియు శుభారంభానికి చిహ్నంగా భావిస్తారు. అదేవిధంగా ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడు కూడా శ్రీచైత్ర శుక్ల పాడ్యమి రోజునే తన శరీరాన్ని భూమిపై విడిచిపెట్టినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో కలియుగం ప్రారంభమై మొదటి రోజుగా ఉగాది నిలిచింది. శ్రీకృష్ణుని లీలలు, ధర్మస్థాపన, గీతోపదేశం వంటివి ద్వాపర యుగంలోని మహత్తర కార్యాలుగా నిలిచాయి. ఒక యుగాంతం మరియు మరో యుగ ఆరంభానికి సంకేతంగా నిలిచిన ఉగాది రోజున కలియుగం ప్రారంభమైందన్న విశ్వాసం ఈ పండుగకు ప్రత్యేకమైన ఆధ్యాత్మికతను అందిస్తుంది. పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఈ విశాల విశ్వాన్ని సృష్టించాడని ప్రశస్తి. కాబట్టి బ్రహ్మదేవుడు పూజింపబడే ఏకైక దినంగా, సృష్టి ఆరంభానికి సంకేతంగా ఈ ఉగాది పండగ భావించబడుతుంది. శాలివాహన యుగకర్తగా పేరు గడించిన శాలివాహన చక్రవర్తి తన శౌర్య పరాక్రమాలతో చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడైనట్లు చారిత్రక ఆధారాలున్నాయి. వరాహమిహిరుడు తాను రచించిన పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది కూడా చైత్ర శుక్ల పాడ్యమి నాడే. మహాభారత ఆది పర్వంలోని ఉదంకుడు గురువు ఆజ్ఞతో ఓ ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ 2 వ్యక్తులు తెలుపు, నలుపు దారాలను నేస్తుంటారు. దానికి దగ్గరలో 6 వ్యక్తులు 12 ఆకుల చక్రాన్ని తిప్పుతుంటారు. ఉదంకునికి వారెవరో తెలియక అంతలోనే వేదాలను గుర్తు చేసుకోవడంతో తెలుపు, నలుపు దారాలను నేస్తున్న ఆ 2 విధి విధాత అని, తెలుపు అంటే పగలు, నలుపు అంటే రాత్రి అని, 12 ఆకుల చక్రమే 12 నెలల కాలమని అర్థమైంది. ఈ 12 ఆకుల కాలమే 6 ఋతువులుగా, ఆ 6 ఋతువుల్లో ప్రారంభ వసంత ఋతువులోని పవిత్రమైన పండగే ఈ ఉగాది. హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో ఉగాదిగా, మహారాష్ట్రలో గుడి పడవాగా, తమిళులు పుత్తాండు అని, మలయాళీలు విషు అని, సిక్కులు వైశాఖి పేరుతో జరుపుకుంటారు. ఉగాది పర్వదినం నాడు సేవించే షడ్రుచుల ఉగాది పచ్చడిలోని తీపి, చేదు, ఉప్పు, వగరు, కారం, పులుపు రుచులే
మానవ జీవితంలోని సుఖదుఖాలు, కోపభయాలను తట్టుకుని అన్నింటినీ సమంగా స్వీకరించాలనే సందేశాన్ని అందిస్తాయి. పురాణాల్లో ఇంతటి విశిష్టత కలిగిన తెలుగు ప్రజల నూతన సంవత్సర ప్రారంభ రోజైన ఈ విశ్వావసునామ ఉగాది పర్వదినం అందరికీ సకల శుభాలను కలిగించాలని కోరుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.